2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. సో ఓన్లీ కోర్స్ కోసం వచ్చారా హైదరాబాద్‌కి? అంటే బీటెక్ కూడా ఇక్కడే చేసిన యాక్చువల్గా. ఓకే. ఎప్పుడు పాస్డ్ అవుట్ అండి? 25 25 పాస్డ్ అవుట్. ఎన్ని మంత్స్ అయింది ఇక్కడ జాయిన్ అయ్యి మీరు? 2 months అవుతుంది. 2 మంత్స్ అవుతుంది. ఓకే. ఏ కోర్స్ తీసుకున్నారు ఇక్కడ? పైథాన్ ఫుల్ స్టాక్. ఎలా ఉందండి ఎక్స్పీరియన్స్? ఈ 2 మంత్స్‌లో ఏం డిఫరెన్స్ చూసుకున్నారు మీలో మీరు? లైక్ ఇక్కడ బేసిక్ లెవెల్ నుంచి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హెసిటేట్ కారు యాక్చువల్గా చెప్పడానికి, మనకి ఏదైనా చెప్తారు క్లారిటీగా. ప్రోగ్రామింగ్ నుంచి యాప్టిట్యూడ్ సాఫ్ట్ స్కిల్స్ లైక్ పిన్ టు పిన్ చెప్తుంటారు. సాఫ్ట్ స్కిల్స్ అయితే ఇక మనకి క్లారిటీగా చెప్తుంటారు. మన కమ్యూనికేషన్ బిల్డ్ అవుతుంటుంది, మన కాన్ఫిడెన్స్ వేరే లెవెల్కి పోతుంది. ఇంటర్వ్యూస్లో మన స్టూడెంట్స్ పోయి అక్కడ ఒకవేళ ఇంటర్వ్యూ అటెండ్ అయితే మన వాళ్ళకి వచ్చే అవకాశం 95% ఉంటుంది. టెక్నికల్ స్కిల్ 5% ఉంటే మనం పక్కా మనకి ఇంటర్వ్యూ సక్సెస్ అయినట్టే. సో మీకు ఇక్కడ ఇంటర్వ్యూకి ఏవైతే కావాలో దాంతో పాటు ఎక్స్ట్రా ఇక్కడ ఏముంటుందండి? అంటే నేర్చుకోవడానికి కోడ్నెన్లో సబ్జెక్ట్తో పాటు ఇంకేముంటాయని అడుగుతున్నాను. లైక్ ఇక్కడ మనకి రియల్ లైఫ్, లైక్ ఇప్పుడు మన కంపెనీకి వెళ్ళినాం అనుకో, నార్మల్గా అక్కడ మనకి టీమ్ కొలాబరేషన్స్ ఉంటాయి, ఇవన్నీ అవుతుంటాయి కదా. మనకి సాఫ్ట్ స్కిల్స్లో అవన్నీ చెప్తుంటారు. తర్వాత మనకి ప్రోగ్రామింగ్ వచ్చేసరికి కోడింగ్ ఎలా చేయాలి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, డిఎస్ఏ క్లాస్ ఉంటుంది కదా, అక్కడ మనకి డ్రై రన్ చెప్తుంటారు. ప్రతి దగ్గర మనకి ఎక్స్ప్లెనేషన్, క్లారిటీ, పర్ఫార్మెన్స్ అన్ని చూస్తుంటారు. మన పర్ఫార్మెన్స్ ప్రతి దగ్గర చూస్తుంటారు. మనం ముందుకు వెళ్ళినామా లేదా, ఎక్కడ దాకా వచ్చినాం, అక్కడ మనకి అన్ని క్లారిటీగా చెప్తుంటారు. సో ఇక్కడ జాయిన్ ఎందుకు మీరు సాటిస్ఫైడ్? ఇప్పటివరకు ఎన్ని డ్రైవ్స్ వచ్చాయి? ఎన్ని డ్రైవ్స్ కి మీరు అటెండ్ అయ్యారు? యాక్చువల్గా నాకు 5 డ్రైవ్స్ వచ్చినాయి. ఓకే. ట్రై చేశారా? ఒక్క డ్రైవ్ అని అటెంప్ట్ చేశారా? నేను ఒకటి వెళ్ళిన యాక్చువల్గా, కానీ అక్కడ నాకు టెక్నికల్ లెవెల్లో కొంచెం ఎర్రర్స్ వచ్చినాయి. సో అక్కడ రిజెక్ట్ అయిపోయింది నాకు. ఓకే. అండ్ ఇక్కడ రెజ్యూమ్ బిల్డింగ్ కూడా వీళ్ళే ప్రాపర్ గా చూపిస్తారని చెప్తున్నారు, అది ఎంతవరకు నిజమండి? రెజ్యూమ్ బిల్డింగ్ ఇక్కడ ATS ఫ్రెండ్లీ, మొత్తం అవన్నీ క్లారిటీగా చెప్తారు. లాటెక్స్ కోడ్ దగ్గర చూసుకొని ఆ కోడ్ తగ్గట్టు చూసుకొని మనకు చెప్తుంటారు. లైక్ రెజ్యూమ్ బిల్డింగ్ ఎంత ఇంపార్టెంట్ అంటే, మన రెజ్యూమ్ చూసేసి మనం షార్ట్ లిస్ట్ చేస్తారు చాలా మంది యాక్చువల్గా. సో మన రెజ్యూమే అట్రాక్టివ్ కనబడాలి, మంచిగా ఉండాలి, డీసెంట్ కనబడాలి, ప్రొఫెషనల్ కనబడాలి. కాబట్టి సో మనకి పిన్ టు పిన్ క్లారిటీగా చెప్తుంటాడు. సాఫ్ట్ స్కిల్స్ అయితే మన దగ్గర అసలు దానికి డోకా లేదు. ఓకే. ఎంత బాగా చెప్తారంటే, లైక్ ప్రతి స్టూడెంట్ పోయి మనకి ఏం మాట్లాడిన స్టూడెంట్ పోయి కూడా చెప్తుంటాడు. మన కమ్యూనికేషన్ స్కిల్స్ అంత బాగుంటాయి. సో జాబ్ వస్తుందన్న హోప్ క్రియేట్ అయిందా? యా. ఎలా ఉంది ఇక్కడ కోడ్నెన్లో ఎక్స్పీరియన్స్ అండ్ కాలేజ్ ఎక్స్పీరియన్స్కి కోడ్నెన్ ఎక్స్పీరియన్స్కి డిఫరెన్స్ ఏంటండి? అంటే యాక్చువల్గా నేను శ్రీనిధి కాలేజ్ మ్యామ్. సో అక్కడ ఎక్స్పెక్ట్ చేసినంత ఏం లేదు, ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, బట్ ఎక్స్ప్లెనేషన్ ఫ్యాకల్టీ అంత ప్రాపర్గా అనిపించలేదు. ప్లస్ ఇంటరాక్షన్ కూడా చాలా తక్కువే. ఎందుకంటే క్లాస్ స్ట్రెంత్ చాలా మంది ఉంటారు, ప్లస్ అందులో అడగాలంటే కూడా అంతమందిలో ఎట్లా ఉంటుంది అది కూడా కొంచెం మాకు కూడా డిఫికల్ట్, ఎవరేమనుకుంటారు అని. సో వాళ్ళతో ఇంటరాక్షన్ కూడా తక్కువే. బట్ కోడ్న్యాన్కి వచ్చేసరికి క్లాస్లో స్ట్రెంత్ కూడా తక్కువే. ఇంకోటి ఏంటంటే, మేము ఫ్యాకల్టీ దగ్గరికి అడగకుండా వాళ్ళు మా దగ్గరకు వచ్చి అర్థమైందా లేదని క్లారిటీగా తెలుసుకుంటారు. అర్థం కాకపోతే మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తారు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే, ఎవ్రీ క్లాస్ అయినాక ఆ రోజు క్లాస్ మాకు పోర్టల్లో రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. సో ఇప్పుడు ఎనీ డౌట్ ఉన్నా మేము అందులో విని మళ్ళీ అర్థం చేసుకోవచ్చు. అదొక ఫెసిలిటీ ఉంది. ఇంకోటి మాకు ప్రాక్టీస్ సెషన్ ఉంటాయి డైలీ. సో మార్నింగ్ 9 ఎనీ టైం మార్నింగ్ ఫ్రమ్ 8 to స్టార్ట్ అవుతుంది. మీరు రావచ్చా మార్నింగ్ అవర్స్ లో? మీ క్లాస్ కంటే ముందే ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే. సో ఆ ఫెసిలిటీ ఉంది. సో అక్కడ మెంటర్స్ కూడా ఉంటారు. సో వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్తారు. ప్లస్ అలాగే టెక్నికల్ కూడా చాలా బాగుంది. సార్ బేసిక్స్ నుంచి చెప్తున్నారు, ఎటువంటి డౌట్ లేకుండా. సో అండ్ లైక్ యాప్టిట్యూడ్ కూడా సార్ అన్ని కవర్ చేస్తూ ఇంటరాక్టివ్ గా చెప్తాడు. ఇంకోటి ఏమనిపిస్తుంది బెటర్ అనిపిస్తుంది, సాఫ్ట్ స్కిల్స్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూ. అందులో కూడా ఎట్లా ఉంటుంది అంటే, సార్ చెప్పేది ఇంటరాక్టివ్ గా, అంటే ఎటువంటి బోర్ ఉండదు. సో ఫుల్ ఇంటరాక్షన్ ఉంటుంది సార్తో. సో మంచి ఇంటరాక్షన్స్తో క్లాస్ కూడా బాగా అవుతుంది. ఓకే. సో ఇక్కడ ఓవరాల్గా అన్ని రకాలుగా బాగుంది అని చెప్పొచ్చు. సో జెన్యూన్గా కనుక జాయిన్ అయ్యి ఒక 3 monthsలో అలా జాబ్ క్రాక్ చేయాలనుకునే వారికి ఇది రైట్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. ఇట్ విల్ బి బెటర్ ప్లాట్ఫామ్.